జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూస్తే కనుక ఇతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా రఫ్ ఆడిస్తాము, రఫా నరుకుతాము మేము అధికారంలోకి వస్తే, ఇలాంటి ధోరణిని వైసీపీ కార్యకర్తలు వాళ్ళు అందిపుచ్చుకుంటున్నారు. కానీ పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో రెండు పెద్ద రాష్ట్రాలు, పెద్ద పార్టీలు ఏఐడిఎంకే డిఎంకే ఉండగానే మూడో పార్టీగా స్వచ్ఛంగా, అంటే ఆ పార్టీకి టీవీకే పార్టీకి ఏం పెద్దగా నిధులు కానీ లేదంటే పెద్ద ఎత్తున ప్రచారం కానీ ఓటర్లను కొనుగోలు కానీ ఇవేమీ లేకుండానే అధికారంలోకి వచ్చారు. అటువంటి ఆదర్శప్రాయమైనటువంటి పరిపాలన, ఆదర్శప్రాయమైనటువంటి ఎన్నికని జరిపి చూపించి అధికారంలోకి వస్తామని నిరూపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూస్తే ఆయన పార్టీకి అన్ని ఫండ్స్ ఉన్నాయి, తెలుగుదేశానికి ఫండ్స్ ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు కోరుకుంటే నెగ్గుతాము అనేది తమిళనాడులో నిరూపించమైంది. సో ప్రజలు కోరుకుంటే నెగ్గుతామనే దాన్ని పక్కన పెట్టి హింసాత్మక చర్యలు, ఏదో ఒక రకమైన అలజడి ద్వారా మాత్రమే అధికారంలోకి వస్తామని జగన్మోహన్ రెడ్డి ఎలా అంచనా వేసుకుంటున్నాడు అనే ప్రశ్నని ఏబిఎన్ఆర్కే లేవనెత్తాడు. ఇది అంటే విజయ రాజకీయాలను జగన్ రెడ్డి ఆదర్శంగా తీసుకోవాలి కదా, ఎందుకంటే తమ వల్లే నెగ్గాడని కొంతమేరకు తాము పాత్ర పోషించామని చెప్తున్నారు కదా. ప్రజలకు ముఖ్యంగా తల్లిదండ్రులకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించడం ద్వారా ఆదర్శంగానే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో గంజాయి అమ్ముతున్నటువంటి కుర్రాళ్ళని కానీ లేదంటే సీదిరి అప్పలరాజు మంత్రి కుమారుడు, మాజీ మంత్రి కుమారుడు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి చనిపోవడానికి, యాక్సిడెంట్ కూడా స్కూటర్ మీద వెళ్తూ ఏదో యాక్సిడెంట్ చేసి చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి కానీ, ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటారు? తల్లిదండ్రులను జాగ్రత్తగా ఉండాలి, పిల్లలను చూసుకోవాలని చెప్పాలి కదా. అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే సంస్కరించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇలాంటి ధోరణి సమాజంలో పెరగడానికి నాయకులు, ముఖ్యంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఇలా దోహదం చేయడం వల్ల ఇప్పుడు ఈయన్ని సంస్కరించడం ఎవరు చేయాలి? తండ్రి కూడా లేడు కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆ తండ్రి లేని బిడ్డను సంస్కరించే బాధ్యత తీసుకోవాలేమో అంటూ వ్యక్తం చేశాడు. ఈయన ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నటువంటి వ్యక్తి బాధ్యతగా ఉండాలి కదా, లేకపోతే కనుక సమాజము ఏ రకంగా చూస్తుంది? కక్షల కార్పణ్యాలు కార్యకర్తల స్థాయి వరకు ఈ రెండు పార్టీల మధ్య విస్తరించాయి. వాటిని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తే అవుతుంది. సో ఏ నేరం జరిగినా, ఏ దుస్సంఘటన జరిగినా వెంటనే కులాల వారీగా సమీకరించుకోవడం, ఒక వర్గాన్ని ఒకళ్ళు అంటే కూటమిని ఒక వర్గం సపోర్ట్ చేస్తే వెంటనే వైఎస్ఆర్సీపీని మరో వర్గం సపోర్ట్ చేస్తుంది, కులాల వారీగా కానీ సంఘంలో చీలిక ద్వారా కానీ. అందువల్ల ముఖ్యంగా అది మంచా చెడా, ఏది జరిగింది, దాని వెనక ఉన్నవాళ్ళు ఏంటి, దీనికి సంబంధించి సమాజం ఆలోచించుకునే అవకాశం కానీ ఏమి ఇవ్వట్లేదు. ఏదో మొత్తం రాజకీయం చేయడం వల్ల పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలంటే ఇది ఎటు తిరిగి ఎటు రన్ వస్తుందా అనేటటువంటి భయభ్రాంతులకు గురవుతున్నారు. సో ఏదో ఎవరో ఒకళ్ళకి అంటే నేరం జరిగిన వెంటనే రంగప్రవేశం చేసిన నాయకులు ఇది నేరం కాదు అన్నట్టుగా కోణం ఇస్తున్నారు అనేది ఇక ఆవేదనగా, ఆర్కే ఆవేదనగా ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక అన్ని హద్దులు జరిగిపోతున్నాయి. సో ఈ ఎట్టి పరిస్థితుల్లోని అధికారానికి ఏ రకమైనటువంటి ధోరణైనా ప్రవర్తించాలనేది యథారాజా తథా ప్రజ అని గతంలో ఉండేది. ఇప్పుడు యథా ప్రజ తథా రాజా అన్నట్లుగానే కొంత వర్గాలు అయితే జరుగుతుంది. ఈ ఏబిఎన్ కూడా గతంలో ఈ కార్యక్రమం కూడా నిర్వహించింది. ప్రజలే ప్రభుల్నికి సంబంధించి వీళ్ళతో చెడు సంకేతాల ద్వారా ప్రభులు కూడా చెడ్డగా ఉండాలని, లేదా ఓట్లు అమ్ముకుంటూ తర్వాత వాళ్ళు కరప్షన్ చేయాలి కదా. ఓట్లు అమ్ముకున్నారంటే ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి నెగ్గినటువంటి వాడు 100 కోట్లు సంపాదించడానికి తాను కూడా కరప్షన్కి పాల్పడు, ఇలా ధోరణి వచ్చేసింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ప్రోత్సహిస్తారు. ఇండైరెక్ట్ ఏం కాదు, డైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారు. సో ఆదర్శం అనేది ఎన్టీ రామారావు వాళ్ళ టైంలో ఉండే ఆదర్శం అనేది పోయింది పూర్తిగా రాజకీయాల్లో. అరాచకం వైపు ఆంధ్రప్రదేశ్ ప్రయాణం చేస్తోంది అనేది ఓవరాల్గా ఆర్కే యొక్క అభిప్రాయంగా కనిపిస్తుంది.